రాష్ట్రంలో ప్రభుత్వం మారి 2 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ అధికారులు వైసీపీ మత్తులోనే ఉన్నారని బీజేపీ కాకినాడ జిల్లా కార్యదర్శి యాళ్ల ధనరాజు ఆరోపించారు. కాకినాడ కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పలు సమస్యలపై ఆయన వినతి పత్రాలను అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారులకు ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. కాకినాడ బీజేపీ తరపున కాకినాడ రూరల్లోని పలు పంచాయతీలకు సంబంధించి జరిగిన అక్రమాలపై జిల్లా కలెక్టర్కు తాము స్వయంగా ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు ఇచ్చినప్పటికీ పట్టించుకోవడం లేదని ధనరాజు ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యం వదిలి అవినీతిపై వచ్చిన దరఖాస్తులపై వెంటనే విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మన జిల్లా కలెక్టర్ గారు అప్పుడే 2 నెలలు అవటం జరుగుతుంది. ఆయన వచ్చిన వెంటనే మేము ఫిర్యాదులు చేయడం జరిగింది. 4 పంచాయతీల మీద, ఒక పండూరు, ఒక తిమ్మాపురం, ఒక తోరంగి, ఒక సూర్యాపేట 4 పంచాయతీల్లో జరిగే అన్యాయాల అక్రమాల గురించి చెప్పడం జరిగింది. ఆయన సీరియస్ గా పట్టించుకోకపోవటం వల్ల ఈవేళ మేము కూడా సీరియస్ గా చెప్పడం జరిగింది. ముందు అధికారులు ఎవరైనా సరే ఇవాళ ఈ రాష్ట్రానికి తగిలిన గాయం తగ్గాలి అంటే అధికారులు ఎవరైనా వైసీపీ మైకుల నుంచి ముందు బయటపడాలి. బయటపడి ఈవేళ ప్రభుత్వం మారింది. ఇక్కడ 3 పార్టీల కూటమి పాలన జరుగుతుంది. నీతి నిజాయితీ నియమాలతోటే పాలన జరుగుతుంది. దానికి అనుకూలంగానే ఇవాళ అధికారులు అందరూ ఉండాలి. అదే తోరంగి పంచాయతీలో డిమార్ట్ ఏదైతే ఉందో 50,000 పైన కట్టాలి పన్ను, అది ఈవేళ 9,000 చిల్లర కడుతున్నారు. దాని మీద కూడా మేము చెప్పడం జరిగింది. అది కూడా సీరియస్ గా స్పందించాలని చెప్పాం. అదేవిధంగా సూర్యాపేట పంచాయతీలో అక్రమం జరిగింది. అది కూడా మేము వెంటనే తీసుకుంటామని చెప్పి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు కూడా స్పందించారు. చూద్దాం ఈ వారం కూడా, చూడకపోతే డైరెక్ట్ పవన్ కళ్యాణ్కి పంచాయతీ మినిస్టర్కి రిపోర్ట్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. దాన్ని కలెక్టర్ గారు స్వీకరించారు.